చాలా కమ్మగా అనిపిస్తుంది కదా. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అండి. మనకి చక్కటి ప్రసాదం అవుతుంది. ఇది చక్కగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ పులిహోర కోసం 1/2 కిలో రైస్ తీసుకుంటున్నాం, సోటా మసూరి రైస్. దీన్ని బాగా కడగాలన్నమాట. ఒక 3-4 సార్లు బాగా శుభ్రం చేయండి. బాగా నీట్గా కడిగేసుకున్నాక అప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్ చేసుకుంటామన్నమాట. బాగా కడిగాక దీనికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయొద్దు. మీ రైస్ కరెక్ట్గా కుక్ అయ్యేలాగే మీరు వేసుకోండి. మీ రైస్కి ఎంత నీళ్ళు పడుతుందో మీకు అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు 1/4 చెంచా నేను పసుపు వేసాను, ఇంకా 1/2 టీ స్పూన్ నూనె వేసాను. నూనె వేయడం వల్ల మనకి మెతుకు అతుక్కోకుండా చక్కగా ఉడుకుతుందన్నమాట రైస్. సో ఒక 25 గ్రాముల చింతపండు తీసుకున్నాను వేడి నీళ్ళల్లో. ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్ పులిహోర కోసం పొడి కోసం ఒక జస్ట్ 1/4 స్పూన్ మెంతులు, ఒక ఫుల్ స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీరా, ఒక 2 ఫుల్ స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నాం. దాంతోపాటు ఒక 1.5 స్పూన్లు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుని ఆ తర్వాత మధ్యలోని ఒక 3 లేదా 4 మిరపకాయలు, మీరు కారం ఎక్కువ తింటే మీరు ఇంకా వేసుకోవచ్చు. మాకు ఇది చాలా అనిపించి అంతే వేస్తున్నాను. అవి వేగాక ఆఖరిలోని 1.5 స్పూను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి పొడి మనం స్టవ్ ఆపేసాక కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది ఆ హీట్. ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాను. ఈ పులిహోరకి నువ్వుల నూనె బాగుంటుంది అంటారు, అందుకు నువ్వుల నూనె వేసుకొని నేను మన క్యాష్యూస్ తీసుకున్నాను. ఈ జీడిపప్పులు దోరగా వేయించుకుంటాను అనమాట. మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుని తీసేసుకోవాలి ఒక గిన్నెలోని. ఇప్పుడు సేమ్ ఒక 1/2 కప్పు వేసనగా తీసుకుని అలాగే జీడిపప్పులాగే ఇవి కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని తీసేసి ఇప్పుడు మనం నెక్స్ట్ తాలింపు వేసుకుంటాం. తాలింపు కోసం 1 స్పూను ఆవాలు, ఆ తర్వాత 2 స్పూన్లు మనకి మినప్పప్పు, ఆ తర్వాత ఏమో 2 స్పూన్లు శనగపప్పు. మనకి ఆవాలు కంపల్సరీ చిటపటలాడాలి అర్థం అనమాట. లేదు అవి చిటపటలాడకపోతే మనకి చేదు దిగిపోతుంది. ఆవం కంపల్సరీ మనకి వేగడం ఇంపార్టెంట్. ఇప్పుడు 3 లేదా 4 ఎండుమిరపకాయలని ముక్కలు రెండుగా చేసి వేసుకుంటున్నాను అనమాట. కావాలంటే మీరు ఈ టైంలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఎండుమిరపకాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా బోల్డ్ కరివేపాకులు వేసుకోండి. ఇవి మంచి స్మెల్ ఇస్తుంది మనకి పులిహోరకి. ఇంకా పులిహోరలో కంపల్సరీ వేయాల్సినవి కరివేపాకు. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మన పులిహోరకి. ఇవన్నీ అలా నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. పోపు బాగా వేగాలి, అలానే మాడకూడదు. మాడినా టేస్ట్ పోతుంది, పచ్చిగా పప్పు అవి సరిగ్గా వేగకపోయినా మనకి టేస్ట్ పోతుంది అనమాట. సో తాలింపే పులిహోరకి ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా మనం తాలింపు వేపుకోవాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకున్నాక ఇందాక మనం పులుపు తీసుకున్నాం కదా, ఆ చింతపండు పులుపు నేను ఫిల్టర్ చేసేసాను. ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. వేసి బాగా జ్యూస్ దగ్గరకు వచ్చేదాకా అలాగా మరగబెట్టాలి. ఇప్పుడు ఈ పులుపుకి కొంచెం విరగడానికి కొంచెం ఒక చిన్న ముక్క బెల్లం వేస్తున్నాం. ఎక్కువ బెల్లం వేస్తే మళ్ళీ మనకి తీపి వచ్చేస్తుంది. జస్ట్ పులుపు విరగడానికి అన్నట్టు చిన్న ముక్క బెల్లం వేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఇది అయిపోయినట్టే, దగ్గర పట్టేసింది. కొంచెం థిక్గా అవుతే మనం ఆపేయచ్చు, ఇంకా అన్నంలోని కలిపేసుకోవచ్చు. జస్ట్ అది దగ్గరికి రావాలంతే. అంతే, మనకి ఇది బాగా వస్తే, ఈ తాలింపు బాగా వస్తే ఇంకా మనకి పులిహోర అయిపోయినట్టే. ఇంకా స్టవ్ నుంచి దించేసి కలిపేసుకోవడమే, వేరే ఏముండదు. ఇందాక ఆల్రెడీ మనము ఉడికించుకున్న అన్నం ప్రెషర్ కుక్కర్ నుండి తీసి
ఆరబెట్టుకున్నాము. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది, వేడి కూడా తగ్గుతుంది. అందులోకి మన జ్యూస్ వేసేసి ఇంకా బాగా కలుపుకోవడమే. మనం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే జ్యూస్లోని ఉప్పు వేసేసుకోవచ్చు. నేను తర్వాత వేసుకున్నాను, మీ ఇష్టం, మీరు అప్పుడే వేసేసుకోవచ్చు. ఇంకా తప్పదు, పులిహార అన్నాక మనం చేత్తో కలపాల్సిందే. మీరు ఇంట్లో చూస్తున్న అందరూ పెద్దవాళ్ళు గట్రా పులిహార అంటే కంపల్సరీ చేతులు పెట్టాల్సిందే. ఇంకా చేతులతో కలిపితేనే మనకి బాగా పడుతుంది జ్యూస్, అది మొత్తం బాగా పడుతుంది అన్నంకి. సో చక్కగా చేతులను శుభ్రం చేసుకొని చేత్తోని కలుపుకోవడమే మనం పులిహార. బాగా కలుస్తుంది. అప్పుడు మీకు ఏదైనా ఉప్పు అన్నా ఏదైనా పులుపు అన్నా అటు ఇటు అయినా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. పులిహార కలుపుకున్నప్పుడే చూసి చెక్ చేసుకోవచ్చు. అదే మనం ప్రసాదం చేయకపోతే, ప్రసాదం అయితే మరేం లేదు, డైరెక్ట్గా దేవుడికి పెట్టేయడమే, తర్వాత చెక్ చేసుకోవడమే. ప్రసాదం అయితే మనం రుచి చూడం. ఇప్పుడు జీడి పలుకులు ఇందాక మనం వేపుకుని ఉన్నాయి కదా, అవి వేసుకున్నాం. అలాగే వేరుశనగలు కూడా వేపాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాం. వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవి మంచి క్రంచ్ని ఇస్తాయి, టేస్ట్ని ఇస్తాయి మీకు ఇవి వేయడం వల్ల. ఇందాక మనం స్టార్టింగ్లోని పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి వేసి ఇప్పుడు కలుపుకోవడమే. ఇదే మామూలు చింతపండు పులిహారకి, మామూలు టెంపుల్ స్టైల్ పులిహారకి డిఫరెన్స్. ఈ పొడి వేయడం వల్లే మనకి ఇంకా ఎక్స్ట్రా కమ్మదనం, మంచి వాసన, టేస్ట్ వస్తుంది. మనం మామూలు పులిహారలో ఇదేయో టెంపుల్ స్టైల్ పులిహార కాబట్టి ఈ పొడి వేస్తున్నాను అనమాట. అందుకే మీకు ఈ టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు చేసుకునే పులిహార మనకి బోర్ కొట్టింది అన్నప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీకు చాలా టేస్టీగా ఉంటుంది, ఒక కొత్త ఐటెం తిన్నా అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కారం అది మిరపకాయలు మీరు తగ్గిస్తే ఈ పిల్లలు కూడా చక్కగా తింటారు, వాళ్ళకి కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈ కమ్మటి పులిహార మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ.